ఈ రోజు ప్రచారం చాలా బాగా జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందించే పెన్షన్స్ గాని, వాలంటరీ వ్యవస్థ గురించి గాని మనందరికీ కూడా బాగా తెలుసు. అయితే ఈ నెల 1వ తారీఖు వచ్చేసింది. అయినా గాని పెన్షన్స్ పడలేదు. మరి వాలంటీర్లు చక్కగా ఇంటికి వచ్చి మరి పెద్దలకి వీళ్ళందరికీ అవ్వా తాతలకి పెన్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ నెల మట్టుకి అందలేదు. ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి మండు టెండల్లో కూడా బ్యాంకులకి వెళ్లి లైన్ లో క్యూలో నుంచొని ఈ రోజు పెన్షన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా మళ్ళీ మినిమం బ్యాలెన్స్ ఉండాలని చెప్పి వాళ్ళు కోత విధించటము, ఫుల్ పేమెంట్ కూడా వాళ్ళకి రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీలో నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసే కుట్రని అందరూ గమనించాలి. ఇంకా జగనన్నకి ఈ నెల మరి ఎన్నికలు వచ్చిన సందర్భంగా అందరూ మద్దతుగా జగనన్నకు ఓటేస్తే ఈ వచ్చే నెలలో మళ్ళీ జగనన్న ప్రభుత్వం ఏర్పడుతుంది. అందరికీ మళ్ళీ మంచి రోజులు వస్తాయి. గడప గడపకి మరి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా వాలంటీర్లే తీసుకొచ్చి స్వయంగా పెన్షన్ అందిస్తారు. మరి ఇక్కడ అందుబాటులో ఉండే నాయకులకి మాకు కూడా ఒక అవకాశం ఇచ్చారు. స్థానికంగా నేను కూడా ఎంతో అభివృద్ధి చేస్తాను. అలాగే సంక్షేమ పథకాలు అర్హత ఉన్న వాళ్ళందరికీ సరిగ్గా అందేలాగా చేస్తాను. నారా లోకేష్ గారికి అసలుకి తీరిక ఎక్కడుందండి? ప్రచారం చేయడానికే తీరిక లేదు ఆయనకి. నామినేషన్ కూడా అటెండ్ అవ్వలేదు. అసలు ప్రచారంలో కూడా అసలు పాల్గొవట్లేదు. మేమైతే డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసి వాళ్ళ కష్టాలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి నోట్ చేసుకొని ఎలా సాల్వ్ అవుతాయి అని మేము అన్ని నోట్ చేసుకొని ముందుకు వెళ్తున్నాము. వాళ్ళకి గెలుపు అనేది లేదండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ పాత్రలో వెళ్ళట్లేదు. అంతా మేము డబ్బుతోనే అయిపోతుంది అని చెప్పి ధీమాగా ఉన్నారు. మెజారిటీ మాటలన్నీ వట్టి డైలాగ్లే అండి. ఉంటే వారి ప్రచారానికి కూడా అందుబాటులో లేరు. ఇప్పుడే అసలుకి ఇంత పర్టికులర్ టైం, ఎంత ఇంపార్టెంట్ టైంలో వాళ్ళు ప్రచారంలో కూడా పార్టిసిపేట్ చేయకుండా అశ్రద్ధగా ఉన్నారంటే రేపు మరి పాలన ఎలా చేస్తారో ప్రజలందరూ కూడా గమనించాలి. మరి స్థానికంగా అందుబాటులో ఉండే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టయితే మేము దగ్గరుండి బాధ్యతగా మా కుటుంబం ఎప్పుడు కొత్తదేం కాదు. మా తాతగారు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఈ మంగళగిరి గాని చుట్టుపక్కల తెనాలి గాని ఎంత అభివృద్ధి చేశారో, అందరికి ఎంత సహాయపడతారో అందరికీ తెలుసు. ఇప్పుడు నాన్నగారికి అవకాశం వచ్చింది. నాన్నగారు పొన్నూరు ఎమ్మెల్యేగా ఆల్రెడీ మీ అందరికీ పరిచయం ఉన్న వాళ్ళే. ఎంత రోడ్ వైడనింగ్ చేశారు, గుడి అభివృద్ధి కానీ అన్ని ఎలా చేశారో అందరికీ తెలుసు. సో నాన్నగారిని ఈసారి ఎంపీగా నుంచోబెట్టిన జగన్ గారికి ముందు నేను కృతజ్ఞత చెప్తున్నాను. నాన్నగారికి ఓటేసి ఖచ్చితంగా గెలిపేయాలి. నాన్నగారితో పాటు లావణ్య గారు చాలా కష్టపడుతున్నారు అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరికి అందుబాటులో ఉంటారు ఖచ్చితంగా. సో హెల్ప్ ఎక్కువగా చేసే వాళ్ళు, ఎక్కువ అందుబాటులో ఉండే వాళ్ళకి మనం ఓటేసి గెలిపిస్తే మనకే ఇంకా బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి లావణ్య గారికి కూడా నాన్నగారికి ఇద్దరికి ఓటేసి గెలిపించాలి.